చాలా ఇస్తానా. ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ పెట్టా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 9848082888. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉదాహ్ దావూద్ ఇబ్రహం లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి హౌ ఒసామా బిన్ లాడెన్ ఉదాహ్ इराकी तेहरान तेहरी कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से केरवाह ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ऑटो वाला जिहाद. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక దెబ్బ అయిపోతే అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి రేపోతాయి. అలా అనుకో, నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట సీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్? యా, విత్ గర్ల్ ఫ్రెండ్. ఓ, విత్ గర్ల్ ఫ్రెండ్. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత తెచ్చాడా? హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉదాహ్ దావూద్ ఇబ్రహం. దావూద్ ఇబ్రహీం ఆడా, ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతితిహా కబరీ ముష్కరవి ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్? ఆడు నల్గొండ క్రాస్ రోడ్స్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? ఇరాకీ తెహరాన్ తెహ్రీ कैट काबुल सद्दाम हुसैन उदा సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్ టీ సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ, అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? కమ్ ఆన్, అరెస్ట్. బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం ఉండటం ఖాయం రై. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదా, గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పిలిచేద్దామనా? ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్. థ్యాంక్స్ రా మావా. అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దాబే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేంటి? ఎవడు పిలిస్తాడు వెనకతను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక. ఏంట్రా క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు? అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు, నువ్వు పోయి ట్రై చేయి. వాడు ఎలాగో వేస్ట్ కమా. అవునరా, వాళ్ళు బండి ఎక్కడ? వాళ్ళు వెళ్ళరా? నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. హే, కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. టింగ్ డి డింగ్ డి 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 డి. కిట్టుగాడు టింగ్ డి 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 డి. టింగ్ డి డింగ్ డి 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 డి. టింగ్ డి డింగ్ డి 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 డి. బాలు, నీ బర్త్డే పార్టీ మంచి థ్రిల్ గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా. ప్లీజ్. ఇదేనా నీ ఫస్ట్ రైటా? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా.
వచ్చి వెళ్ళగా ఇటు అంకుల్ గడు చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేసాడు. ఆడు బొందాడికంత సీన్ లేదులే. కిట్నే లోగ్ హై? ఏంట్రా గొంతు అలా ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా, ఫిగర్ చూద్దాం. मेरे ब्यूटी को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. ఇటు దీన్ని పంపించారా? రే మంచి మూడ్ లో ఉన్నారా, అడ్జస్ట్ అయిపోతారా? ఏ మీతో ఇదే చిరాకు. కిట్టు పంపించారా దీన్ని? रात बहुत हो गई, हाफ फिटन होता नहीं तो चिल्लाऊंगी. అరే పంపేరా బాబు, దీన్ని డబ్బులు ఇచ్చి. తీసుకో. మళ్ళీ కలుద్దాం బాయ్. నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే. మరే రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? పంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు పేకాడికి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమన్నా నొప్పి వస్తుంది. పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎంతకాలం అవుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పోటీలో పరిగెత్తలేను. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి. మెరుకులు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అన్నయ్య, త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. ఎరా, కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు,
ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం చెప్పరా? ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 అమ్మాయి గారిది సీతమ్మ తల్లి జాతకం, బాబు గారిది శ్రీరాముల వారి జాతకం. మళ్ళా ఇంకేం పొంగి బజాయించేద్దాం. అసలు సమస్య ఏంటంటే ఆ ముహూర్తం ఇంకో గంటలోనే ఉంది. గంటలనా? ఏం పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనుడు అనుకుంటున్నా? ఏం మీరు సడన్ గా అడిగారు, నేను సడన్ గా చూశాను, సడన్ గా సెట్ అయింది. గంటలంటే ఎట్లయితుంది వాయ్ పంతులు? ఇంకో ముహూర్తం చూడు. గట్లయితే ఇంకో ముహూర్తం కాదు, ఇంకో పెళ్లి కొడుకుని చూసుకుందాం. ఏ పంతులు దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా? ఎక్కువ తక్కువ మాట్లాడినా పొంగి పగల కొడతా. అమ్మమ్మమ్మ గుస్సాగాకమ్మా. ఇష్యూ ఏంటంటే ఈ ముహూర్తంలో నిశ్చితార్థం జరగకపోతే చాలా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంతేకాదు పర్టికులర్ ఈ పెళ్లి కొడుక్కి మీ చెల్లెకి బిడ్డ పుట్టగానే ఫస్ట్ మేనమాన మింగేస్తాడు. నేనేమన్నా పిప్పర్మెంట్ గోలియా చాక్లెటా వాడు నన్ను మింగనికి? దీన్నే మేనమా గండం అంటారు. మీ ప్రాణాలకే ప్రమాదం. వీడెవరు ఆడీడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. చల్ది అన్న గీసటి నమ్మొద్దు. అరే ఛాన్స్ ఎందుకమ్మా తీసుకున్నాడు? నీ మంచి చెడు చూడడానికి నేను ఉండాలి కదా. అవ్వా పంతులు ఇప్పుడు టైం ఎంత అయింది? కౌంట్ డౌన్ లో 5 నిమిషాలు దాటిపోయింది. ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఏర్పాట్లు చూడు. నువ్వు గా శరత్ గాని పిలిపించామా? ఒప్పుకున్నాడా? నీకు ఈ డీటెయిల్స్ అని చెప్తే తలేంది తోకేందని మిగిలిన టైం అంతా మింగేస్తాడమ్మా. నువ్వేదో అని చెప్పి అని పిలిపించాయి. మిగిలింది నేను సంలాయించుకుంటా. రండి రండి రండి, కూకోండి. ఏటిలా వచ్చారు? ఇతను కెసయ్య అని కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన కానిస్టేబుల్. కుర్రాడు ఒంగోలు గిత్తలా ఉన్నాడు. ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటంటే ఇతనికి అద్దెకి ఇల్లు కావాలి. అట్టాగే. కిట్టయ్య బాబు నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఇంకా లేదండి, మోడం వెళ్ళాక చేసుకుందాం అనుకుంటా. నమస్కారం అండి, ఈయన కాంతమ్మ గారు మొగుడు. ఈయనకి వేరే పేరు లేదా? పెళ్లి కాక ముందు ఉండేదండి, పెళ్ళైన తర్వాత నేనే మర్చిపోయాను. ప్రస్తుతం నేను కాంతమ్మ గారి మొగుడే. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు మీరేం తేవద్దులే అమ్మా, మేము కాఫీలు తాగే వచ్చాం. అట్టాగంటే ఎట్టా బాబు, మీరిద్దరు మేత మేసే టైంలో వచ్చారు. మా ఇంట్లో ఎట్టాకు మేత మేయడు, అందుకని ఓ గాసులు గంజో కుడుతో తాగితే మాకు తృప్తిగా ఉంటుంది. ఏంటి మనకు గంజో కుడుతో ఇస్తారా? తమరు మరోలా అనుకోకండి. మా కాంతమ్మ గారు 25 ఏళ్ల నుంచి గేదెల వ్యాపారం చేసి ఆ గేదెల భాష వచ్చేసింది ఆవిడికి. గంజో కుడుతో అంటే కాఫీనో మజ్జిగో అని అర్థం. తమరు తాక తప్పదు. రండి, ఇల్లు చూద్దరు కానీ. రండి రండి.
రే సన్నాసి అయ్యయ్యో నా పిల్ల ఏంట్రా అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను. నన్ను సాంగ్ లో కూడా సుఖపడలేదు కదరా. సాంగ్ సాంగ్ లో మీలాంటి హీరోలో చేయాలా, నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు. నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. సరోజా నా రోజా. చంటి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా? ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. రే చంటి సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయనకి చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి. ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు? ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలసటి రేకుతో తయారు చేశారు. మీ బాడీని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలరా. ఆటోలు చాలవురా. నెమ్మది జాగ్రత్త. పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న, నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు, వాటర్ బాటిల్స్ అన్ని పట్టేస్తావు. ఏం గాబరపడ. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందుకురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్